టికెట్స్ గురించి ఈ రచ్చ అనేది ఇప్పటి నుంచి కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అసలు ఈ థియేటర్స్కి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనుషులు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? రీసెంట్గా నాకు ఒక తెలిసిన ఫ్రెండ్, అతను వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి 25,000 శాలరీ. అటు కుటుంబాన్ని పోషించాలి, ఇటు రెంట్ కట్టుకోవాలి. బట్ అతనికి ఒక ఫ్యామిలీకి మాత్రం ఒక ఆశ ఉంది. థియేటర్స్కి వెళ్ళి మూవీతో ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. వీకెండ్స్లో ఆ ఒత్తిడి నుంచి, తనకున్న వర్క్ స్ట్రెస్, ప్రెషర్ నుంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒక మార్గం మూవీ థియేటర్స్. కానీ ఆ థియేటర్కి వెళ్ళాలన్నా కూడా ఆశ మాత్రం ఆశగానే మిగిలిపోతుంది. దానికి గల కారణాలు ఏంటి? మూవీ థియేటర్స్లో ఆ యాజమాన్యం కానివ్వండి, మూవీస్ రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ కానివ్వండి, దానికి సంబంధించిన భారీ బడ్జెట్ మూవీస్ తీయడం వల్ల టికెట్ ప్రైజెస్ అనేవి అమాంతం పెరిగిపోతుంది. అలా పెరిగితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మూవీ థియేటర్స్ ఎందుకు వస్తారు, ఎందుకు చూస్తారు? ఒకప్పుడు పూర్వకాలంలో సినిమాలను కూడా 10 రూపాయల టికెట్లతో చూసిన మనుషులు ఇప్పుడు 500-400 పైసలు పెట్టి చూస్తున్నారు. అలాంటప్పుడు మధ్యతరగతి కుటుంబం చూడడానికి ఆస్కారం అనేది ఉండదు. ఫ్రెండ్స్, అసలు ఈ మూవీ టికెట్స్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? దానికి గల కారణాలు ఏంటి? మనకు లక్షల్లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ప్రజలు మాత్రం అన్ని మూవీస్ కవర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మూవీ టికెట్స్ ప్రైజెస్ పెరగడం వల్ల చాలామంది జనాలు మక్కువ చూపిస్తున్నారు. అసలు ఈ యాజమాన్యం దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రజలందరూ కూడా ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? అసలు మన భవిష్యత్తులో మూవీ థియేటర్స్కి వెళ్తారా? కంప్లీట్గా మూవీ థియేటర్స్ తీసేస్తారా? ఓన్లీ ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అడిక్ట్ అవుతారా? నాకు తెలిసిన కొన్ని రీజన్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మూవీ టికెట్స్ ఆల్రెడీ పెరుగుతున్నాయని తెలుసు. అదేవిధంగా ప్రజలందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడాలనే మక్కువ కూడా అంతగా కనిపించట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో. అందులో ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి వెబ్సైట్ పైరసీ. అసలు ఈ వెబ్సైట్ పైరసీ ఎక్కడి నుంచి మొదలైంది? ప్రజలు కూడా దానికి ఎందుకు అంత ఎంకరేజ్ చేస్తున్నారు? రీసెంట్గా ఇటీవల కాలంలో బాగా కాంట్రవర్సీ అయిన టాపిక్ వచ్చేసి ఐబొమ్మ రవి గురించి. అసలు ఐబొమ్మ రవి ఏం చేశాడు? ఐబొమ్మ రవి ఏం చేశాడంటే, అప్పుడప్పుడే కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ మొత్తము వెబ్సైట్లో అప్లోడ్ చేయడము, ఆ అప్లోడ్ చేసిన మూవీస్ అన్ని ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఇంట్లో చూడడం వల్ల మూవీ థియేటర్స్ యాజమాన్యం కానివ్వండి, మూవీస్ తీసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్కి చాలా నష్టం వచ్చింది. దానివల్ల అతనిపై ఇన్వెస్టిగేషన్ జరిపి అతను జైల్లో వేయడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ రూపంలో ఇప్పుడు స్టిల్ ఇంకా జరుగుతూ ఉంది. కానీ ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి చాలా మద్దతు చూపించారు. ఎందుకంటే మధ్యతరగతి దేవుడు వచ్చేసి ఐబొమ్మ రవి. సో మనం పైరసీ చేయడం తప్పే, బట్ దానికి గల ఒక ముఖ్యమైన కారణం కూడా మూవీ టికెట్స్ కూడా తగ్గిస్తే ఖచ్చితంగా పైరసీకి అందరూ మద్దతు అనేది పలకరు. సో ఒక మిస్టేక్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ నుంచి కూడా ఉంది. సో మధ్యతరగతి కుటుంబం కూడా ఒక మూవీ చూడాలంటే ఈ వెబ్సైట్ పైరసీ ఏదైతే ఉందో ఆ మూవీ పైరసీ రూపంలో కూడా కొంతమంది చూస్తున్నారు. అది ఇగ్నోర్ చేయాలంటే ఖచ్చితంగా మూవీ టికెట్స్ మాత్రం ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రజలందరికీ తెలుసు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలామంది సబ్స్క్రిప్షన్ చాలామంది చేసుకుంటున్నారు. అందులో కొన్ని వచ్చేసి ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఇలా చాలా ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. ప్రజలందరూ కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయింది. ఎప్పుడైతే థియేటర్స్లో ఒక మూవీ రన్ అయ్యి టికెట్ ప్రైజెస్ పెరిగి దాని క్రేజ్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. టికెట్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తారండి? ఓటీటీ ప్లాట్ఫామ్లోనే మూవీస్ చూడడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఓపిక నశిస్తుంది. అంటే మూవీ థియేటర్స్కి వెళ్ళాలి, అక్కడ టికెట్స్ కొనాలి, తీసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఖచ్చితంగా అది ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుందని ఒక ధైర్యంతో కూడా ప్రజలందరూ ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో దర్జాగా సినిమాలు చూస్తున్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఒక ముఖ్య కారణం అనమాట. ప్రజలందరూ థియేటర్స్కి వెళ్ళకపోవడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం. టికెట్ ప్రైజెస్ ఒకప్పుడు తక్కువ ధరకే మూవీస్ చూసిన జనాలు ఇప్పుడు అసలుకి ఎక్కువ అమౌంట్ పెట్టి చూడాలన్నా కూడా అసలుకి ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు టికెట్ హైక్స్ పెంచుకోవడానికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఎందుకు ఈ గవర్నమెంట్స్ కూడా మూవీలో టికెట్స్ ప్రైజెస్ పెంచుకోమని చెప్పేసి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నాయి? దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఇప్పుడు ప్రజలు కూడా మూవీస్కి వెళ్ళకపోతే నష్టపడేది ఎవరు? ప్రొడ్యూసర్స్. వాళ్ళ ఎంత భారీ బడ్జెట్ మూవీలు తీసినా కూడా థియేటర్కి ప్రజలు రాకపోతే నష్టం ఎవరికి? మూవీ యాజమాన్యానికి మాత్రమే. ఇప్పుడు ఒక మధ్యతరగతి కుటుంబం ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే అక్కడ ఓన్లీ టికెట్ ప్రైజెసే కాదు, ఆ టికెట్ ప్రైజెస్ కన్ఫర్మ్ చేసినందుకు అక్కడ పార్కింగ్ ఫీజు కట్టాలి. తర్వాత ఇంటర్వల్లో ఫ్యామిలీకి ఏమైనా తినడానికి పాప్కార్న్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ
సర్చార్జెస్ అండ్ జిఎస్టీ ఇలా ఎన్నో ఛార్జెస్ పెడితే కానీ ఒక మూవీ టికెట్ ప్రైజెస్ అనేది డిసైడ్ చేయరు. సో ఈ మూవీ టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజలు మాత్రం మక్కువ చూపిస్తారు. దీనిపై కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రొటీన్ కంటెంట్స్. ఎందుకో ఒకప్పటిలాగా స్క్రిప్ట్స్ అనేవి కరెక్ట్గా ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో మనం చాలా మూవీస్ చూస్తాం థియేటర్కి వెళ్ళి, అండ్ ఆన్లైన్లో కూడా చాలా మూవీస్ చూస్తాము. కానీ కంటెంట్స్ అనేవి ప్రజలకి ఎందుకు నచ్చట్లేదు? ఓన్లీ రొటీన్ స్క్రిప్ట్ ఉంటుంది, రొటీన్ మ్యూజిక్ ఉంటుంది, రొటీన్ బీజిఎం ఉంటుంది. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయిన మూవీని తీసుకొచ్చి మళ్ళీ మనపై రుద్దుతుంటారు, ఎందుకంటే కలెక్షన్స్ కోసం. సో సరైన కథనం రానంత వరకు ప్రజలకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు. సో ఆ రొటీన్ స్క్రిప్ట్ అనే పాలసీ చేంజ్ అవ్వాలి. సో కథాకథనం బాగుంటే ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అయితే నలుగురికి రిఫరెన్సెస్ ఇచ్చేస్తారు, ఒక జెన్యున్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో ఒక విధంగా ఆలోచిస్తే కథనం కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా ప్రజలు మక్కువ చూపిస్తున్నారు మూవీస్ మీద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ వీరేంద్ర.